హాయ్ హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్ మోర్ లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను గైస్. ఫిష్ ఫ్రై అనమాట, రెస్టారెంట్ స్టైల్లో టేస్టీ క్రంచీగా స్నాక్స్ ఐటమ్గా పప్పన్నంలోకి కానీ రసమన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. మంచింగ్కి చాలా పక్కన డిష్ అయితే చాలా బాగుంటుంది. టీ టైంలో తాగేటప్పుడు తినడానికి. అలాగనే మనం పప్పు చారు, ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది. పప్పు అన్నంలోకి కానీ చట్నీ అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో అమలు స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేస్తుందో చూసేయండి, ఓకేనా? నిజంగా చెప్తున్నా, లుక్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. నిజంగా చాలా బాగా వచ్చిందనమాట. అలా నిమ్మకాయ పిండుకొని, అలా ఒక ఆనియన్ పెట్టుకొని, కరివేపాకు వేయించుకొని, పచ్చిమిర్చి పెట్టుకొని అలా తింటుంటే ఉంటుంది సూపర్ అండి. మేము యాక్చువల్గా ఆఫ్టర్నూన్ చికెన్ తిన్నాము. సో ఇంకా స్నాక్స్ ఐటమ్గా తిన్నాము. ఇప్పుడు మళ్ళీ నైట్కి తినచ్చులే అనేసి టీకి ముందైతే ఈ స్నాక్స్ అయితే తిన్నామన్నమాట. ఇది తిని టీ తాగింటే బాగుందన్నమాట. అలా అనమాట. స్నాక్స్ ఐటమ్గా కూడా చాలా బాగుంటుంది. అలా ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుంది. ఎంతైనా బయట చేసిన దానికి ఇంట్లో చేసిన దానికి చాలా డిఫరెంట్. ఎందుకంటే మన ఇంట్లో చేసుకొని తినేది చాలా శుభ్రంగా, చాలా నీట్గా చేసుకొని తింటామన్నమాట. బయట ఎలా చేస్తారో మనకు తెలియదు. అలా అని తినొద్దని కాదు, కానీ కొద్దిగా ఇంట్లో చేసుకునే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని అంటున్నా. బయట తినేదానికన్నా ఇంట్లో చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేస్తాననేది చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే నేను ఒక పక్క డ్యూటీ, ఒక పక్క ఇంట్లో పనులు, మళ్ళీ పిల్లలను స్కూల్ పంపిస్తూ కుకింగ్, ఇలా అన్నీ మేనేజ్ చేసుకుంటున్నప్పుడు ఒకసారి కాకుండా ఒకసారన్నా రేపు చేసుకుందాం, తినాలనిపించినా రేపు చేసుకుందాంలే అని అనిపించింది. ఇప్పుడు నాకు ఛానల్ మౌంటేషన్ అయ్యి నాకు వ్యూస్ పెరిగే కొద్దీ నా సబ్స్క్రైబర్స్కి నేను పెట్టాలి వీడియో, లాంగ్ వీడియో పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ మీ వల్లే వచ్చింది. అలాగనే నా కాన్ఫిడెంట్ లెవెల్లో పెరిగాయి. ఓపిక లేకపోయినా ఓపిక వస్తుందన్నమాట. ఓపిక తెచ్చుకొని చాలా ఇంట్రెస్టింగ్గా ఇంట్లో చేస్తున్నాను అనమాట. అంటే నెగ్లెక్ట్ చేయట్లేదు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. మేము కడుపు నిండా తింటున్నాం, అలాగనే మీకు వీడియోస్ పెడుతున్నాము. ఓపిక అనేది నాకు రెట్టింపు అయింది. అది ఎవరి వల్ల అంటే నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ వల్ల. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ తెలుగింటి అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలాగా ఆదరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు కడిగే విధానం తెలుసు కదా. చేపలు ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి అయితే నీట్గా కడుక్కోవాలి, ఓకేనా? బయట కడుక్కొని వచ్చిన తర్వాత కానీ ఇంట్లో కూడా ఉప్పు, రాక్ సాల్ట్, ఉప్పు రాక్ సాల్ట్, పసుపు, నిమ్మకాయ వేసి అయితే కానీ నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆయిల్, కారం, ఉప్పు, పసుపు, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా, తర్వాత ధనియాల పొడి. నేను ఇక్కడ ఏమేమి వేస్తున్నానో అన్నీ చెప్తున్నాను. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఫస్ట్ ఆయిల్ వేసుకొని, తర్వాత కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఒక అర్ధ చెక్క నిమ్మకాయ పిండుకోవాలి దీంట్లోకి. ధనియాల పొడి అంటున్నా, జీలకర్ర పొడి చాలా ఇంపార్టెంట్ గాయస్. మీరు మిక్సీ పట్టుకొని అన్న కానీ వేసుకోండి. అదే చాలా ఫిష్ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మనకి ఎటువంటి స్మెల్ రాదు ఫిష్ ఫ్రై వల్ల, ఓకేనా? ఇదిగోండి, ఒక కోడిగుడ్డు కూడా వేసుకోవాలన్నమాట, క్రంచీగా రావడానికి బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. ఫిష్ ఫ్రైకి బాగా పట్టిస్తే ఉంటుంది. అసలుకైతే నిజంగా చెప్తున్నా, ఫిష్ ఫ్రై చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం అనుకుంటాం పెద్ద పని. చేపలు కడుక్కోవడంలో ఇది ఫిష్ది ఏమంటారు, ఫిష్ కబాబ్ కానీ ఫిష్ ఫ్రై కానీ చేసే మసాలా అనమాట. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పైన వేసుకున్నాను, అది టేస్ట్ బాగుంటుంది అనేసి. ఫిష్ ఫ్రై చేయడం చాలా చాలా ఈజీ. ఫిష్ కడుక్కోవడం ఇబ్బంది, కానీ కడగడం ఒక 20 మినిట్స్ పట్టినా కూడా ఇదైతే చాలా ఈజీ అనమాట. మ్యాగ్నేట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా అంతా ఫిష్కి పట్టియాలన్నమాట. నేనైతే ఫిష్ ఒక్క ముళ్ళు ఉండేది ఇవ్వమంటే ఈమె కొద్దిగా మరీ అంత ముళ్ళు లేవు, కానీ మరీ అంత తక్కువ, అంతగా తెలియదు ఇవి చేపలు తీసుకురావడము. ఇవి
మా డాడీకి అయితే బాగా తెలుసు అనమాట. పర్లేదు బాగానే ఉన్నాయి చేపలేమంటే ఒక్క ముళ్ళు ఉంటే కానీ స్పీడ్గా తినేయచ్చు. ఆ ముళ్ళు ఉంటే పిల్లలకి తీసిచ్చి తర్వాత నేను తిని అదే పెద్ద ప్రాసెస్ అండి. అబ్బా తినడమే పెద్ద ప్రాసెస్ అనుకుంటా నాకు తెలిసి. చేయడం ఈజీ, ఈ తినడమే పెద్ద ప్రాసెస్ అనుకుంటా. ఆ ముళ్ళు ఏరేసి తినడం అనమాట. భయంతో తినాలి. మా పాపకైతే ఫిష్ ఫ్రై, అది నేను చేసిన ఫిష్ ఫ్రై అయితే నా కూతురికైతే చాలా 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 ఇష్టం. దాని ఫేవరెట్ అనమాట. ఫిష్ ఫ్రై చేస్తుంటేనే చూస్తూ ఉంటుంది అనమాట. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ పెట్టుకొని, నిజంగా అంటే చెప్తున్నాను 1 అవర్ పెట్టుకోవచ్చు. లేదు సగం ఇప్పుడు చేసుకొని మళ్ళీ టుమారో కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ మనం వేడివేడిగా ఫ్రై చేసుకొని తినచ్చు. అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు. ఇదిగో నేనైతే ఒక 1 అవర్ పెట్టాను అనమాట. 1 అవర్ పెట్టేసి తీసాను. తర్వాత 1 అవర్ తర్వాత ఎలా మ్యాగ్నేట్ అయిందో చూడండి. అసలుకి ఆ మసాలా అంతా ప్రతి ఫిష్కు పట్టిందనమాట. యాక్చువల్గా మనం కారం పొడి, నాది గుంటూరు కారం అండి, ఎక్కువ వేయడానికి కాదు. తర్వాత మీరు పెన్నంలో కానీ లేదంటే కానీ ఏదైనా బాండిలో కానీ పెట్టి వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా. ఆయిల్ కూడా చాలా తక్కువగా అవుతుంది, మసాలా చాలా తక్కువ, ఆయిల్ చాలా తక్కువ, కానీ క్రించీగా స్పైసీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేలాగా టేస్ట్ అలా వస్తుందన్నమాట. యాక్చువల్గా నాది గుంటూరు కారం అండి. నేను కొద్దిగా వేసినా చాలా స్పైసీగా ఉంటుంది, అందుకే కారం తక్కువ వేసాను. అందుకనే ఫుడ్ కలర్ యాడ్ చేశాను అనమాట. నేను ఫుడ్ కలర్ అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఫుడ్ కలర్ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ ఫిష్ ఫ్రై కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ కలిపాను, ఎక్కువ కూడా కలపలేదు, లైట్గా. ఎందుకంటే నేను కారం పొడి ఎక్కువ వేయలేనండి. అందుకని వేరే వీడియోలో చూసాను, ఏదో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంట, అది మనము ఫుడ్ కలర్ వేయకోకున్నా కూడా కారం ఏమి ఉండదు, లుక్ వైజ్ బాగుంటుంది అన్నారు. మేబీ చూడాలి మనకి, ఎందుకంటే ఒక్కొక్కసారి లుక్ వైజ్ చూస్తేనే కదండి అంటే మనం చూడడానికి బాగుంటేనే కదా తినడానికి బాగుంటుంది. అలా అంటే టేస్ట్ లేదని కాదు, అంటే ఇప్పుడు చాలామంది ఫుడ్ కలర్ వేసుకోవాలంటే ఆలోచిస్తారు కదా. సో నేను కూడా ఏదేంటో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంట ట్రై చేస్తాను. ఓకేనా, చూడండి ఇలా 2 పక్కల బాగా వేయించుకోవాలన్నమాట. చాలా సింపుల్, ఆయిల్ తక్కువ, మసాలా తక్కువ, ఏమన్నా పని ఉందా చెప్పండి. మనం ఆ వేయించుకోవడము, తర్వాత ఫిష్ కడుక్కోవడము, అంతే. తినడమే చాలా పెద్ద ప్రాసెస్ అండి, ఆ ముళ్ళు లేరుకుంటా. నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగుంది. నేను చేసే ఫిష్ ఫ్రై అయితే మా పిల్లలకైతే నెక్స్ట్ లెవెల్ ఇష్టం అనమాట. అంత బాగా తింటారు. వాళ్ళు తినేది చూస్తే నాకు చాలా హ్యాపీ అనమాట. మా పాప తినేదైతే తనకైతే పిచ్చి అనమాట ఫిష్ ఫ్రై అంటే. చూడండి ఇలా వచ్చింది ఫిష్ ఫ్రై. తర్వాత ఆనియన్స్తో ఇలా అయితే రెడీ చేశాను. ఇలా ఉంది చెప్పండి, నిజంగా చాలా చాలా బాగుంది కదా. నిజంగా అంటే టీ టైంలో తిన్నామన్నమాట, ఎందుకంటే ఆఫ్టర్నూన్ చికెన్ తిన్నాము. ఇంకా ఈవినింగ్ 4:35కి అలా ఇంకా ఫిష్ ఒక్కొక్కటి తినేసి అలా మీరు దాని తర్వాత పచ్చిమిర్చి కానీ లేకుంటే కరివేపాకు కానీ అలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎటువంటి ఏమంటారు కార్న్ఫ్లవర్ కానీ బియ్యం పిండి కానీ వేసి చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నేను చేసే ఫిష్ ఫ్రైలో అలా కూడా చేస్తాను. నేను ఫిష్ ఫ్రై అయితే 2-3 రకాలు చేస్తాను అనమాట. ఒక్కొక్కసారి కార్న్ఫ్లవర్ వేసి చేస్తాను, ఒక్కొక్కసారి బియ్యం పిండి వేసి క్రంచీగా రావడానికి బియ్యం పిండి వేసి, ఇవన్నీ అయితే వేసి చేసుకోవచ్చు. అవి కూడా లేకోకుండా చేసుకునేది అనమాట. చాలా బాగుంటుంది, తింటుంటే క్రంచీగా చాలా టేస్టీగా ఉంది. సో ఆలస్యం ఎందుకు, మీరు కూడా చేసేసుకొని తినేసేయండి గైస్. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగనే హైపై ఆప్షన్ కూడా వచ్చింది, ఇచ్చేసి మీ తెలుగింటి అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలాగా ఆదరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి, మీ దీవెనలు కానీ మీ ఎంకరేజ్మెంట్ కానీ నాకు ఎప్పుడు ఉండాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ డాడీ కుట్టి అమ్ములు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.